పోరుమామిల మేజర్ పంచాయతీ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన గ్రామ సభలో కాంగ్రెస్ నేత అన్వర్ అధికారులను నిలదీశారు. చెత్త సేకరణ సరిగ్గా లేదని, అధ్వానంగా ఉందని కాంగ్రెస్ మైనార్టీ జిల్లా అధ్యక్షులు అన్వర్ అధికారులకు సూటిగా చెప్పారు. పోరుమామిల్ల గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ మేర విస్తరించి ఉన్న అభివృద్ధి మాత్రం ఎక్కడా కనపడదని అన్నారు. చెత్త సేకరణ, కాలువలు పూడిక, పెద్ద చెరువు సుందరీకరణ, ప్రధాన రహదారి పనులు నిలిపివేత, వీధుల్లో సీసీ రోడ్లు తదితర విషయాలపై ఆయన అధికారులను నిలదీశారు. గ్రామ పంచాయతీ పరిధిలో సీసీ రోడ్లను త్వరితగతిన పూర్తి చేయాలని, పాత మార్కెట్ గాంధీ బొమ్మ వద్ద గల పంచాయతీ రూములను పునరుద్ధీకరణ చేయాలని అన్నారు. ఎప్పుడో ఒకసారి అధికారులు, నాయకులు వచ్చినప్పుడు బ్లీచింగ్ చల్లడం కాకుండా క్రమం తప్పక వీధుల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లాలని, ప్రజల వీధుల్లో రోడ్ల మీద చెత్త వేయకుండా నిలువరించాలని, రోగాలకు అడ్డుకట్ట వేయాలని ఆయన అన్నారు. చెరువు కట్టపై కంప చెట్లను తొలగించి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని అన్నారు. చెత్త సేకరణ చాలా అధ్వానంగా ఉందని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. ఈ విషయం పైన కొద్దిగా దృష్టి సారించాలని చెప్పేసి సర్పంచులకు, తర్వాత అధికారులకు విన్నవించడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ లేబర్స్ అంతా కూడా మనకు చెత్త తీసుకెళ్ళేటువంటి లేబర్స్ అంతా కూడా ఈ యొక్క ఎందుకు ఆ విధంగా అధ్వానంగా ఉంది అనేటువంటిది ఒకసారి గమనిస్తే, వాళ్ళకు రావాల్సినటువంటి జీతాలు చాలా నిదానమైనటువంటిది మా దృష్టికి రావడం జరిగింది. ఈ యొక్క అధికారులంతా కూడా మీరు వాళ్ళ యొక్క జీతాల విషయం పైన కూడా ఒక క్లారిటీ తీసుకొచ్చి వాళ్ళకు కూడా వాళ్ళు ఏదో డైలీగా వైద్యులుగా ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి కూడా గమనించి వాళ్ళ జీతాలు తగినటువంటి సమయంలో సర్దుబాటు చేయాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ముఖ్యంగా వచ్చేసి మనకు ఇక్కడ రంపాట్ రోడ్లో ఒక కాలువ ఉంది, బ్రాండ్ షాప్ పక్కన మెల్లగురి కాలువ అని చెప్పి చెప్తారు. దాన్ని ఆ పంట కాబట్టి ఆ కాలువ అనేటువంటిది పూర్తిగా బ్లాక్ అయిపోయింది. ఆ కాలువని పూర్తిగా ఎంత త్వరగా అయితే అంత త్వరగా మీరు ఈ ఎంజీఆర్ నిధులతో ఏం చేస్తారు. యంత్రాలతో చేయాలంటే సరే, యంత్రాలతో అయినా సరే అది ప్రత్యేక శ్రద్ధ తీసుకొని గ్రామ పంచాయతీ అధికారులు కూడా, మండల అధికారులు కూడా దానిపైన శ్రద్ధ చూపాలని కూడా ఈ సభాముఖంగా, ఎందుకంటే ఇక్కడ ఎంపీ గారు ఉన్నారు, అదేవిధంగా జెడ్పీటీసీ గారు కూడా ఉన్నారు. కాబట్టి వాటిపైన ఆ యొక్క ఇష్యూ పైన మీరు కూడా దృష్టి సారించాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా పట్టణంలో ఉన్నటువంటి ప్రధాన రహదారి, అది మనకు ఆ ప్రధాన రహదారి అనేటువంటిది దేనికి సంబంధించిన అంటే ఆర్ఎండ్బి రహదారి. కాకపోతే ఆర్ఎండ్బి వాళ్ళే చూసుకుంటారు అని చెప్పేసి పంచాయతీ అధికారులు కానివ్వండి, పంచాయతీ పెద్దలు కానివ్వండి, తర్వాత మండల పెద్దలు కానివ్వండి, ఎవరంతా వారు ఉంటే ఆ కనీసం వాటి వల్ల వచ్చేటువంటి దుమ్ముతో సగం గ్రామ ప్రజలంతా కూడా వ్యాధుల పాలైనటువంటి పరిస్థితి ఏర్పడింది. దానిపైన కూడా శ్రద్ధ చూపాలని చెప్పేసి పెద్దలకు ఈ సభాముఖంగా విన్నవించుకుంటా ఉన్నాం. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇంకో సమస్య, మనకు బ్లీచింగ్ అనేటువంటిది ఈ కాలంలో కొద్దిగా వ్యాధులు ప్రబలేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ప్రతి ఒక్క వీధులు ఏదో ఆఫీసర్లు వస్తున్నారు, తర్వాత మిగతా వాళ్ళు అధికారులు వస్తున్నటువంటి సమయంలో కాకుండా మిగతా సమయంలో కూడా బ్లీచింగ్ అనేటువంటిది చేయాలని చెప్పేసి కూడా ఈ యొక్క సభాముఖంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నేను అట్ ద సేమ్ టైం గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి ఒక ఈవో గారిని ఒకసారి పిలవండి, అట్లా వాళ్ళొకసారి విన్నవిస్తాం. ఈ యొక్క బ్లీచింగ్ పైన కొద్దిగా దృష్టి సారించాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నామండి. కొద్దిగా దృష్టి సారించండి బ్లీచింగ్ పైన. అదేవిధంగా ఆ చెత్త కూడా ఏం చేస్తున్నారంటే ఎక్కడంటే అక్కడ రోడ్ల పైన వేస్తున్నారు. రోడ్ల పైన వేసేటువంటిది డంప్యార్డ్ కాదు అది. కాబట్టి దానిపైన మీరు ఖచ్చితంగా ప్రతిరోజు చెత్త తీసుకోండి. లేదంటే డంప్యార్డ్ అనేటువంటి రోడ్ల పైన వేసే వాళ్ళకు ఆ ప్రతి ఒక్క ఇంటికి 5,000 రూపాయలు జరిమానా విధించండి. రెండోసారి ఆ పని చేయాలని చెప్పేసి కూడా ఈ యొక్క సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మనకు గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి ఒక చెరువు మనకు